పచ్చటి కొండల మధ్య వరి పొలాలతో ముంచెత్తిన ఓ నిశ్శబ్ద గ్రామంలో సిరి అనే చిన్నమ్మాయి ఉండేది. ఆమె కల టీచర్ కావాలి. ఎందుకంటే తన పల్లె పిల్లలెవరూ చదువు లేకపోవద్దని ఆమె కోరుకుంది. కాని ఆమె కుటుంబం బీదగాళ్లు. నాన్న రోజువారీ కూలీ. తినడానికి సరిపడితే చాలు, చదువు ఊహే కాదు. ఒక సాయంత్రం ఎర్రటి ఆకాశం క్రింద వటవృక్షం కింద సిరి తన తాతయ్య సుబ్బయ్యతో కూర్చుంది. ఆమె కళ్లలోని కలతను గమనించిన తాతను ఆమె చపటగా చెప్పింది. తాతయ్య, ఎంతగానైనా చదవాలనిపిస్తోంది. తాతయ్య చిరునవ్వుతో ఆమె చేతిని పట్టుకుని అన్నాడు. ఒక ప్రమా చేయమ్మా. ఎంత కష్టం వచ్చినా నీ కల వదలొద్దు. నీవు చదువుతూ ఉంటే నేను పని చేస్తాను. ఆ మాటతో ఒక ప్రమా మొదలైంది. సిరి రాత్రిళ్లు వీధిదీపం కింద చదివేది, పుస్తకాలు అప్పు చేసుకుని కిలోమీటర్ల దూరం నడిచేది. తాతయ్య తోటమాలి, బుట్ట కుట్టేవాడు, పనిమనిషిగా కూడా పనిచేశాడు. సంవత్సరాలు గడిచాయి. సిరికి స్కాలర్షిప్ వచ్చింది. ఆమె పట్టణానికి వెళ్ళింది. ప్రతివారం తాతకు లేఖ రాస్తూ తిరిగి వస్తాను అన్నదే. ఒకరోజు ఆమె నిజంగా వచ్చింది. టీచర్గా కాదు, ఉచిత పాఠశాల స్థాపకురాలిగా. మొదటి క్లాస్ అదే వటవృక్షం కింద. తాతయ్య ముందు బెంచ్లో కూర్చుని కన్నీళ్లతో అన్నాడు. నీ